హాయ్ అండి, నేను మీ తెలుగింటి అమ్మాయి. వాడపల్లి కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలంలో గోదావరి ఒడ్డున ఉన్న ప్రశాంతమైన గ్రామం. వాడపల్లి ఒకప్పుడు ఓడపల్లి అనే పేరుండేది. సంస్కృతంలో దాన్నే నౌకపురి అని అర్థం. 7 శనివారముల వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలం. 7 శనివారాలు 7 ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు తీర్చే వాడపల్లి వెంకన్న. తిరుపతి, ద్వారక, తిరుమల తరువాత అత్యంత ప్రజాదరణ పొందిన క్షేత్రం వాడపల్లి. గౌతమీ నది తీరం వెంబడ అందమైన పచ్చని పొలాల మధ్య గల ఈ గ్రామం కాలుష్యానికి దూరంగా ఉంటుంది. కొద్ది దూరాల్లోనే అనేక వాడపల్లులు కలిగి ఉన్నందున లోళ్లకు ఆనుకుని ఉండడంతో లోళ్ల వాడపల్లిగా పిలుస్తారు. ఇక్కడ దేవాలయంలోని మూర్తిదారులు మూర్తి నల్లని చెక్కపై చెక్కిన ఈ విగ్రహం చూచేందుకు శిలలాగే ఉంటుంది. ఇక్కడ కళ శిలాఫలకం ఆధారంగా ఈ క్షేత్ర చరిత్ర ఈ విధంగా ఉంది. వైకుంఠంలో ఒకసారి సనక సనందాది మహర్షులు నారాయణ్ణి దర్శించుకొని వచ్చి భూలోకమున పాపము పెరుగుతున్నదని, అధర్మం అన్యాయం పెరుగుతున్నవి, వాటిని తగ్గించు మార్గం చూపమని వేడుకున్నారు. అప్పుడు విష్ణువు వారితో, అధర్మం ప్రబలినప్పుడు నేను అనేక రూపాల్లో అవతరించాను. అలాగే కలియుగంలో ఆచార్య స్వరూపుడైన భూలోకంలో లక్ష్మీ క్రీడ స్థానమై మానవులను పాపాలను కడుగుచున్న గౌతమీ ప్రవాహ మార్గంలో నౌకాపురం అనే గ్రామంలో నేను వెలుస్తాను అని చెప్పారు. లక్ష్మీ సహితంగా ఒక చందన వృక్ష పేటికలో గౌతమి ప్రవాహ మార్గంలో నౌకాపురి చేరుకుంటాను. ఈ విషయాలన్నీ నారదుని ద్వారా ప్రజలకు తెలియజేయమని చెప్పాడు. కొంతకాలమునకు నౌకాపురి ప్రజలకు గౌతమీ ప్రవాహంలో కొట్టుకొస్తున్న చందన వృక్షం కనిపించగా ఒడ్డుకు తీసుకురావాలని వెళ్ళిన వాళ్లకు అది అదృశ్యం అయిపోతుంది. ఒకరోజు ఊరిలో వృద్ధ బ్రాహ్మణుడికి కలలో స్వామివారు కనిపించి, కలి ప్రభావంతో మీరు నన్ను చూడలేకపోతున్నారు. తెల్లవారక ముందే అందరూ శుచిగా గౌతమి స్నానంతో పవిత్రులై మంగళ వాయిద్యాలతో నౌకలో నదీ గర్భంలోకి వెళితే కృష్ణ గరుడ పక్షి వాలి ఉన్న చోటులో నేనుంటాను, చందన పేటికలో దొరుకుతానని చెప్పాడు. వృద్ధ బ్రాహ్మణుడికి స్వామివారు కలలో చెప్పిన ప్రకారమే ప్రజలందరూ చేశారు. అప్పుడు చందన పేటిక కనిపిస్తోంది. దానిని నిపుడైన శిల్పితో తెరిచి చూడగా శంఖచక్ర గదాయుడైన నారాయణుడి విగ్రహం కనిపిస్తోంది. దానితో గతంలో నారదుల వలన తెలిసిన విశేషాలతో ఆ అచ్చవతార రూపమునకు గౌతమి తీరాన దేవాలయం నిర్మించి అదే మూర్తిని ప్రతిష్ఠ చేశారు. పూర్వపు ఆలయం గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో ఉండుట వలన కొంతకాలంతో నదీ గర్భంలో కలిసిపోయిన తదంతర ప్రస్తుత ఆలయాన్ని పినపోత్తు గజేంద్రుడు అనే అగ్నికులక్షేత్రీయ వంశానికి చెందిన వారసుడు నిర్మించారు. 1700 సంవత్సరంలో పినపోతు గజేంద్రుడు గారు నౌకల ద్వారా అనేక దేశాలకు ఎగుమతులు దిగుమతులు చేసి గొప్ప సంపన్నులు అయినారు. 1759 సంవత్సరంలో వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని నిర్మించి ధూపదీప నైవేద్యాలకు 275 ఎకరాల భూమిని వజ్ర వైడూర్యాలను విరాళంగా ఇచ్చారు. భక్త శిఖామణిగా పేరు పొందారు. గోదావరి ఒడ్డున ఉన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో
మార్చి నెలల్లో సర్వ ఏకాదశి రోజు నుండి 5 రోజుల పాటు జరిగే కళ్యాణోత్సవాలు తిరునాళ్లకు అశేషంగా ప్రజలు తరలి వస్తుంటారు. ఈ ఉత్సవాల్లో మరో ప్రత్యేకత ఊర్లో గల వర్ణాల వారు ఒక్కొక్క గుంపుగా ఏర్పడి ఈ 5 రోజులు అన్న సంతర్పణ కార్యక్రమంలో ఎవరికి వారు నిర్వహిస్తూ ఉంటారు. వాడపల్లి ఉత్సవాలకు వెళ్ళే భక్తులను భోజనానికి మా వద్దకు రండి అంటే మా వద్దకు రండి అని పిలుస్తుంటారు. ఆలయం చాలా గొప్ప చరిత్ర కలిగి ఉంది మరియు తదనంతర కాలంలో విశాలమైన ప్రాంగణంలో అభివృద్ధి చేశారు. ఆలయం చుట్టూ ఉన్న పైకప్పు భాగాన గోవింద నామాలు ముద్రించారు. ఆ నామాల ప్రదక్షిణ చేస్తే భక్తులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ క్షేత్రంలో 7 శనివారాలు దర్శించుకొని 7 ప్రదక్షిణలు చేస్తే భక్తుల కోరికలు స్వామివారు నెరవేరుస్తారని భక్తుల
నమ్మకం. కావున శనివారం రోజున భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఎర్రచంద కోయలలో వెలసిన స్వయంభు క్షేత్రం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కళ్యాణ వెంకటేశ్వరుడు అని కూడా పిలుస్తారు. స్వామివారి బ్రహ్మోత్సవం 10 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ప్రతిరోజు రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోవడానికి బ్రహ్మోత్సవ సమయంలో భక్తుల తాకిడి చాలా ఎక్కువగా ఉంటుంది. భారతదేశంలో అశేష భక్తజనం సందర్శించే ఆరాధ్య దేవాలయాల్లో వాడపల్లి ఒకటి. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో వెంకటేశాయ నమః. చూశారు కదండి. ఐ హోప్ యు ఆల్ లైక్ ది వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగింటి అమ్మాయి యూట్యూబ్ ఛానల్.